చలో కక్క నమస్తే. ఇవాళ ముచ్చట ఏంటంటే ఇవాళ మా హోమ్ టూర్ అయితే చూపెడుతున్నాను. మాదైతే మూడిళ్ళు, మొత్తం మూడిళ్ళ హోమ్ టూర్ అయితే చూడండి. ఇదైతే మెయిన్ హౌస్, మేము ఇప్పుడు ప్రస్తుతంగా ఉండే ఇల్లు. ఇక్కడ చూడండి, ఇది మా ఇల్లు. ఒకసారి బయట నుంచి ఇది గూన ఇల్లు చూపెడతాను. మీరు పల్లెటూరు వైబ్సే వేరే ఉంటాయి అబ్బా. ఇదేంటంటే గూన ఇల్లు కాబట్టి గూన ఇల్లు, చెట్లు, గ్రీనరీ అయితే చాలా బాగుంటాయి. పల్లెటూరు వైబ్స్ అయితే మీకు కూడా పల్లెటూరు వైబ్స్ ఇష్టం అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇది మా హాల్ అన్నట్టు. మీద గూనెలు, ఇక్కడ ఇది హాలు, టీవీ టీవీ ఇది మీద చూడండి ఒకసారి. టోటల్ ఇక్కడ బట్టలు వేసుకుంటాము. ఇది టీవీ, ఇక్కడ వేసుకునే పండుకునే బట్టలు, ఇది డ్రెస్సింగ్ టేబుల్. చూడండి, ఇక్కడ పెద్దనాన్న నేను బట్టలు ఇక్కడ వేసుకుంటాం అన్నట్టు. చూడండి ఒకసారి మీకు కిచెన్ చూపెడతారండి. కిచెన్లో అక్క అయితే ఉన్నది. ఇక్కడ ఇది స్టవ్, వండుకునే స్టవ్. ఇక్కడ సెల్ఫ్లు, పప్పులు, సబ్బులు, పికిల్స్ అన్నీ పెట్టుకుంటాం. ఇది బీరువా పక్కన ఏంటంటే దేవుళ్ళు. మళ్ళా ఇవన్నీ దేవుళ్ళ పక్కనే దుర్గమ్మ. మాకైతే దుర్గమ్మ ఉంటుంది కాబట్టి దుర్గమ్మ దేవుడు. చూడండి, ఇది మన ఫ్రిడ్జ్లో ఏమున్నాయి, వాటర్ బాటిల్స్, మామిడికాయలు, కూరగాయలు అవి అయితే ఉన్నాయి ఫ్రిడ్జ్లో. చూడండి, ఇక్కడ సిలిండరు, కూర కట్టకుండా, ఇది బోళ్ళ స్టాండ్ అన్నీ సెట్ చేసినాం. ఒకసారి అయితే చూడండి, అక్క అయితే బియ్యం పెడుతుంది అన్నంకి. తర్వాత ఇది ఇట్లా ఒక సంది అన్నట్టు. అటొక్క హౌస్, ఇటొక్క హౌస్, మధ్యలో ఒక చిన్న సంది లెక్క చేపించినాం అన్నట్టు. మధ్యలోకి ఇలా మన సామాన్లు అయితే పెట్టుకుంటాము. ఇటు ఆ ఇల్లు వేరే సంది, అది కూడా చూపెడతా. ఇట్లకి వెళ్ళిపోదాం. చూడండి, కూలరు, ఇది మొన్ననే తీసినాం కూలరు, ఎండాకాలం కాబట్టి. తులసమ్మ, ఇది మెయిన్ గేటు. ఇక్కడ బోళ్ళు, బట్టలు పెట్టుకుంటాము. ఎక్కడంటే మన కాడ బోర్ అయితే ఉంటుంది, అక్కడ చాలా వేస్తే మనకి ఇక్కడ వాటర్ వస్తాయి పైప్ల నుంచి. ఇది ఇట్లా, అది మిషన్ భగీరథ నల్లా. సరే చూడండి, ఇదొక ఇల్లు. ఈ మధ్యలో నైట్ పూట మంచిగా వేసుకొని అయితే పడుకుంటాం మేము. ఎప్పుడంటే ఇది సమ్మర్ వచ్చినప్పుడు, ఇప్పుడు సమ్మరే కాబట్టి రోజైతే పడుకుంటున్నాము. ఇటొక ఇల్లు ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు అటు చూపెట్టినాం కదా సంది, ఇట్లా వెళ్తుంది మళ్ళీ ఈ సంది ఆ ఇల్లు. ఇదైతే మొన్ననే కట్టించినాం ఇల్లు. ఎవరైనా వచ్చినప్పుడు పండుకోనికి ఇది ఒక స్టోర్ రూమ్ లెక్క అయితే యూజ్ చేస్తున్నాం ఇప్పటికైతే. అన్నీ ఏంటి అంటే బల్ల, మిరపకాయలు అన్నీ. ఇప్పుడు మనం సమ్మర్లో వెకేషన్లో బయట పండుకుంటున్నాం కాబట్టి ఈ ఫ్యాన్ అయితే అవసరం ఉంటుంది బయట. చూడండి, పార, ఈ బట్టలు, ఒక డెకోలము. ఇప్పుడు సమ్మర్ మిరపకాయలు పట్టించుకుంటాం కాబట్టి మనం మిరపకాయలు కూడా ఇలానే వేసినాము. స్టోర్ రూమ్ లెక్క వాడుకుంటాం అన్నట్టు దీన్ని. ఇది సిలిండర్ బుడ్డీలు అన్నీ ఇలానే పెట్టుకుంటున్నాము. ఇంకొకటి చూపెడతా, మన చలికాలం మంట పెట్టుకుంటాం కదా బయట, వీటికి కుండెలు. చూడండి, కుండెలు ఉన్నాయి ఇలా. ఇక తర్వాత ఈ రూమ్ ఇట్లా ఒక స్టోర్ రూమ్ లెక్క అయితే చేపించినాము. ఏదన్నా వచ్చినప్పుడు ఇలా పడుకుంటాము. ఇది డోర్ వేసేద్దాం, ఎందుకంటే ఇక్కడ మంకీస్ బాగుంటాయి అన్నట్టు, కోతులు బాగుంటాయి. ఒక్క కోతి వస్తే మొత్తం అంగడి వస్తాయి ఇల్లు మొత్తం. అందుకే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడు ఎటు అయినా డోర్ వేసే పోవాల్సి వస్తుంది. ఇటుగా ఇది ఒక ఇల్లు. ఇక్కడ అటు బాత్రూమ్లు, అటు ప్రహరీ గోడ వెనుక మాకైతే ఇంకో గజం జాగా అయితే ఉన్నది. వెనుక అవి చెట్లు అయితే ఉన్నాయి అన్నీ. మళ్ళీ ఇటొక్క సంది లెక్క, అంటే మన పాత వస్తువులు ఏమన్నా ఉంటే ఈ సందులో అయితే వేసేస్తాము, అయిపోతుంది అంతే. చూడండి, ఇటు మిరపకాయలు, ఇదంతా ప్రహరీ గోడ. ఇది అక్కడి నుంచి పడితే ఇక్కడ దాకా మొత్తం ప్రహరీ గోడ అయితే పెట్టించినాము. ఇంతకుముందు ఇదంతా ఫారెస్ట్ లెక్క ఉండే, మా జాగా మేము యూజ్ చేసుకొని ప్రహరీ గోడ అక్కడ దాకా అయితే పెట్టించినాము. ఇక ఇవి బాత్రూమ్స్, ఇవి మిరపకాయలు, తొడిమెలు తీస్తులు, ఇవి బాత్రూమ్ల మీద. ఇవి బాత్రూమ్స్. మళ్ళీ బాత్రూమ్ సైడ్ కూడా అటు కూడా ప్రహరీ కూడా మొత్తం చుట్టూ అయితే ప్రహరీ కూడా పెట్టించినాము అక్కడ దాకా. టోటల్ ప్రహరీ కూడా మొత్తం అక్కడ దాకా. చూడండి, వాటర్ ట్యాంకు, ఇదొక ఇల్లు. ఇక్కడ వరకు అయితే ఇల్లు అయితే అయిపోయింది.
ఇంకొకటి అటు నుంచి చూపెడతా. ఇదొక్క ఇల్లు నేను చూపెట్టేది. ఇది 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 అసలు మెయిన్ గేట్. ఇక్కడ నుంచి ఫస్ట్ గేట్ అది, సెకండ్ గేట్ అది. ఇప్పుడు ఇది డోర్ తీస్తాము. ఇక్కడ కూడా పెద్ద వాకిల్ లెక్క ఉన్నది. ఇక్కడ కూడా రేకులు అయితే వేయించినాము చూడండి. ఇక్కడ కూడా బట్టలు పెట్టుకుంటాం. ఇక్కడ అక్కడ ఫస్ట్ చూపెట్టిన దాంట్లోనేమో అక్కడ బోల్ తోముకుంటాము చూడండి. ఇక్కడ కూడా టోటల్ ఇది ఒక రూము. ఇది కూడా తీసి చూపెడతాను చూడండి. చూడండి ఇందులో ఇదొక్కటి రూము. ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇల్లు అయితే పడుకుంటాము. ఇవన్నీ స్టోర్ చేసి పెట్టినాము. పల్లికాయ, గ్రైండర్ బాక్సులో ఇది అన్ని ఇలా సెట్ చేసి అయితే పెట్టినాము. మీద అన్ని సెట్ చేసి పెట్టినాము. ఈ సెల్ఫ్లో అన్నీ ఇక్కడ మీద సజ్జ మీద అన్ని సెట్ చేసి పెట్టినాము. తర్వాత మీకు ఇట్లొక కిటికీ ఉన్నది. మళ్ళీ ఇక్కడ అన్నీ ఐరన్ చేపించిన బట్టలు ఉంటాయి కదా, అవి పెట్టేసినాం. ఇక్కడ హెల్మెట్, అదొక టేబుల్ అక్కడ ఉంటాయి. పెద్దనాన్న పంచాయత్ తహసీల్దార్ కాబట్టి ఇక్కడ అన్ని పేపర్స్ అవి ఉంటాయి కాబట్టి ఇక్కడ అన్ని సెట్ చేసినాం. ఇదొక మీద సెల్ఫ్లో చూడండి అన్నీ ఏమన్నా పనికిరాని వస్తువులు సంచిలేసి అయితే ఆడ సెట్ చేసి పెట్టినాము. సరే రౌండ్గా చూడండి. ఇది బల్ల ఏంటంటే ఇది మేము వచ్చినప్పుడు బల్ల బయట వేసుకొని అనుకుంటాము. ఈ పరుపు వేసుకొని బయట అయితే అనుకుంటాము. ఇక్కడనే అన్ని పెట్టినాం. ఎల్లిగడ్డలు అన్ని ఇక్కడనే ఈ రూమ్లో సెట్ చేసినాం. వర్షాకాలం ఏంటంటే వర్షాకాలం ఒక్కొక్క చుక్క ఆ ఇంట్లో ఫస్ట్ చూపెట్టిన ఇంట్లో ఊరుతుంది అన్నట్టు, అది కొద్దిగా ప్రాబ్లం. ఇది ఒక కిటికీ మీకు అట్లా చూపెట్టినాం కదా సందులోకి వెళ్ళి బాత్రూమ్స్ అని చెప్పేసి. ఇటొక తలుపు, ఇటు 2 తలుపులు పెట్టేసినాము. ఇటొక తలుపు చూడండి. ఇట్లా తీస్తే మనం బాత్రూమ్కి డైరెక్ట్ ఇట్లానే పోవచ్చు. మీకు చూపెట్టాను కదా అటు ఇటు అని చెప్పేసి. చూడండి ఒకసారి. మీద ట్యాంకు ఇట్లొక తలుపు కూడా పెట్టేసినాము. ఇట్లా అవన్నీ సెట్ చేసి పెట్టినాము. ఎప్పుడన్నా వస్తే ఇంట్లో పడుకోవచ్చు మేము. కింద అన్ని బోళ్ళు అవి అయితే పెట్టేసినాము. మీద ఇక్కడ ఇది కూడా మొన్న నేర్పించినాం ఖర్చు. అటు అది వాటర్ పోయేది హోల్ కూడా చేపించినాము. అటు సైడ్ అన్నీ చేపించినాము. తర్వాత బయటకు అయితే వచ్చేసినాము. ఇంకొకటి మళ్ళా ఇక్కడ మంకీస్ బాగుంటాయని చెప్పిన కదా, ఎటు పోయినా డోర్ వేసి పోవాల్సి వస్తుంది. చూడండి ప్రహరీ కూడా ఇక్కడ నుంచి పడితే టోటల్ మీకు ఫస్ట్ వీడియోలో చూపెట్టినా కదా, ఫస్ట్ ఇంట్లో అటు వెనక సైడ్ ఇప్పుడు కూడా చూపెడుతున్నా. అక్కడి దాకా మొత్తం టోటల్ ప్రహరీ కూడా చుట్టూ ప్రహరీ కూడా మొత్తం టోటల్ పెట్టేసినాము. ఇక టోటల్ ప్రహరీ కూడా పెట్టేసినాము. ఇది మెయిన్ గేట్. ఇక్కడ కొన్ని పూల చెట్లు అయితే పెట్టినాము చూడండి. ఒకసారి మీకు ఇల్లు దూరంకి వెళ్ళి చూపెడతాను. ఫస్ట్, సెకండ్, థర్డ్. అది ఇటు సైడ్ ఫస్ట్ ఇల్లు, సెకండ్, అది